ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. తెలుగు ఇండస్ట్రీలో విషాదం, కన్నుమూత, పరుగులు తీసిన సినీ తారలు. ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫిబ్రవరి 14, 1946లో ఇతను జన్మించడం అయితే జరిగింది. దర్శకుడు కావాలని అనుకున్నారు. సీనియర్ దర్శకులు కె హేమబందర రావు దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేశారు. ఇతను అందించిన ప్రత్యేక సినిమాలకంటూ తనకంటూ ప్రత్యేక శైలిలో ముందుకు తీసుకొని పోవడం అయితే జరిగింది. ప్రముఖ దర్శకుడి యొక్క మరణం పట్ల తెలుగు చిత్రం పరిశ్రమ ప్రముఖులు కూడా సంతాపం తెలియచేయడం అయితే జరిగింది. ఇతని ఆత్మకు శాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు కోరుకున్నారు. ఇతని కుటుంబ సభ్యులు రోధిస్తున్న తీరు ప్రతి ఒక్కరిని కలిసివేస్తున్నాయి అని చెప్పుకోవచ్చు. ఇతను మొట్టమొదటిసారిగా నిర్మాతగా వ్యవహరించారు. మహేంద్ర, ఆ తర్వాత ఏది పుణ్యం ఏది పాపం, ఆరని మంటలు, తోడు దొంగలు, బందిపోటు, రుద్రమ్మ, ఎదురులేని మొనగాడు, డాకురాన్ని, ప్రచండ, భైరవి, కనకదుర్గ, భరతమహత్యం తదితర చిత్రాలను మహేంద్ర ప్రొడ్యూస్ చేయడం అయితే జరిగింది. శ్రీహరిని హీరోగా చిత్ర పరిశ్రమకు పరిచయం చేసింది. అదేవిధంగా కాజల్ని హీరోయిన్గా చిత్ర పరిశ్రమకు పరిచయం చేసింది కూడా ఇతనే. ఈ వార్త తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా మన నిర్మాత మహేంద్రకు ప్రతి ఒక్కరూ తీవ్ర సంతాపం తెలియచేయడం అయితే జరిగింది.